హలో గైస్, ఈ రోజు ట్రేడ్ లో ఏమైతుందో చూద్దాం. స్టాప్ లాస్ వస్తుందా, టార్గెట్ వస్తుందా? నేనైతే స్టాప్ లాస్ వచ్చింది. ఈ రోజు ఏమైతుందో చూద్దాం. టార్గెట్ వస్తుందా, స్టాప్ లాస్ వస్తుందా? మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్న టైం వచ్చేసి 12:45 అవుతుంది. నిఫ్టీ 50లో నేను ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకున్నా. చూద్దాం ఇప్పుడైతే ఇలా నడుస్తుంది. స్టాప్ లాస్ వస్తుందా, టార్గెట్ వస్తుందో? 10 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్ పెట్టినా. ఏమైతుందో చూద్దాం.
చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. ఎగిరిపోయిన తర్వాత నా స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ కాస్ట్ పెట్టిన. దాని తర్వాత చాలా సేపు తర్వాత అయితే ఇక్కడ కాస్ట్ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఈ రోజు అయితే కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఈ రోజు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour వరకు ట్రేడ్ అయితే నడిచింది. అండ్ లాస్ట్ కి అయితే కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. నిన్న స్టాప్ లాస్ సెట్ అయింది, ఈ రోజు కాస్ట్ అయితే వెళ్ళింది. రేపు ఏమైతుందో చూద్దాం. కానీ ఏదేమైనా కానీ మన రూల్స్ అయితే కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఏదేమైనా కానీ డిసిప్లిన్ తోటి ట్రేడ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. కానీ ఇమోషనల్ అయితే మాత్రం పక్క లాస్ట్ లోకి అవుతాం. అట్ ద ఎండ్ పక్క లాస్ట్ లోనే ఉంటాం. కాబట్టి ఇమోషనల్ కాకుండా ప్లాన్ తోటి ట్రేడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.